తెలుగు వారిని ముందుండి నడిపించడంలో తానెప్పుడు ముందుంటానని, తెలుగుదనం ఉట్టిపడే ప్రతి పనిని ప్రోత్సహించాలని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులో వేగా జ్యువెలర్స్ నూతన షోరూంను ఆయన ప్రారంభించారు. తొలుత నటి ప్రజ్ఞ జైస్వాల్తో కలిసి బాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడలో వేగా జ్యువెలర్స్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలకు ఎంతో ఇష్టమైన ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజ్ఞ జైస్వాల్ మాట్లాడుతూ ఈ షోరూంలో మహిళల మది దోచే బంగారు, వజ్రాల ఆభరణాల ప్రత్యేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతి ఆభరణం మహిళలకు వన్నె తెచ్చే విధంగా రూపొందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ డైరెక్టర్లు వనమ నవీన్ కుమార్, వనమ సుధాకర్ పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాల్ని ఆదరించారు. అలాగే ఒక టాక్ షో, ఆహాలో అన్స్టాపబుల్ టాక్ షో మొట్టమొదటిసారి నేను చేయడం జరిగింది. మరి వాళ్ళ ఈ ప్రపంచంలో దేశంలోనే టాక్ షోస్ లో అమ్మ మొదలుగా నిలిచింది. మన దేశంలోనే నంబర్ 1 టాక్ షోగా నిలిచింది. అలాగే మన దేశంలోనే, మన మొత్తం ప్రపంచంలోనే 18వ స్థానంలో ఉంది మన టాక్ షో అన్స్టాపబుల్. అలాగా అందరూ సహకరించడంతో మరి వాళ్ళున్న ఒత్తిడిలో ఇప్పుడు సినిమా అనేది ఏంటి, సినిమా దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ మరి ఈ యొక్క అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్న ప్రేక్షకుడు మరి ఆ సినిమా ఎలా ఉండాలి అని ఆలోచించాల్సిన సినిమాలో ఇండస్ట్రీలోని పెద్దలు లేకపోతే మాలాంటి నటులు ఆలోచించవలసిన విషయం అయితే, మరి ఒక రంగంలోనే కాదు, సినిమా రంగంలోనే కాదు, చెప్పినట్టు ఏ రంగంలోనైనా ఎవరు ఏది కొత్తగా మొదలుపెట్టినా మన తెలుగు వాళ్ళు దాన్ని ప్రోత్సహించడానికి నేను ముందుంటానని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ వేగా జ్యువెలర్స్ నవీన్ గారు అయితేనేమి, ఆయన తమ్ముడు సుధాకర్ గారు అయితేనేమి ఇక్కడ ఈ యొక్క మొదటి 2 షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. మొదటి షోరూమ్ ఏమో అక్కడ మన ఎన్టీఆర్, అదే మన జైన్ కాంప్లెక్స్ అదే పక్కన ఏముంది ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఉంది. సో అక్కడ ప్రారంభించడం మొదలుపెట్టారు. మరి ఇక్కడ ఈరోజు నందమూరి ఈ రోడ్లో బృందావన్ కాలనీలో ఈ యొక్క షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ముందు హైదరాబాద్లో మరి మన కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంకా